ఓటు ఎవరికి వేద్దాం? ఓటు మేము జనసేనకి వేస్తామండి. జనసేన గుర్తేంటో తెలుసా? గ్లాస్ గుర్తు. మరి ఎంపీగా రఘు ఆయనకి వేస్తామండి. సైకిల్కి వేస్తాం. సైకిల్కి వేస్తారు. గుర్తు ఐడియా ఉంది. అయితే ఐడియా ఉంది. ఈసారి ఖచ్చితంగా జనసేన ఎందుకు మారుద్దాం అనుకుంటున్నారు? మారకపోతే మాకు రైతుకు ఉపకారం లేదండి ఈ ప్రభుత్వం. లాస్ట్ టైం ఎవరికి వేశారు? క్రితంసారి తెలుగుదేశమేనండి. క్రితంసారి కూడా తెలుగుదేశానికి వేశారు, కానీ గెలవాలి. ఈసారి వేస్తే గెలిపిస్తారా? గెలిపించాలని కదా మా పట్టుదల. ఓకే బాబాయ్ నమస్తే. నమస్తే అండి. బాబాయ్ మీకు ఓటు ఉందా? ఉందండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ ఓటు? చంద్రబాబు గారికి అండి. సైకిల్ గుర్తు. జనసేన బీజేపీ కూటమి వేస్తాం. ఇక్కడ కూటమి నుంచి జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకే మా సంపూర్ణ మద్దతు. పార్లమెంట్ ఏమో పుట్ట మహేష్ యాదవ్ కుమార్, ఆయనకి సైకిల్ గుర్తుకే వేస్తాం మేము. బాబు గారు వస్తేనే మనకు అన్ని బాగుంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏమీ లేదు, అని చాలా నష్టపోయాం. రైతులు కూడా నష్టపోయాం. ఏదీ లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, నీళ్ళు లేవు, ఏదీ లేదు. ప్రతిదీ కూడా చాలా దారుణంగా ఉంది. అన్నీ పెంచేసాడు. 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు. అందుకని మాకు చాలా ఎర్త పుట్టింది. ఆయన ఒకసారి అన్నాడు, ఒకసారి వేసారు. ఇక ఆయనకి ఇక ఛాన్స్ లేదు. ఇక ఒకసారి తోటి అయిపోయింది. ఇక బాబు గారే రావాలి. యువతకి కూడా బాబు గారు వస్తేనే బాగుంటుంది. యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఆయన 6 పథకాలు 6 పథకాలు పెట్టాడు కదా. సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తాడైనా ఆ నమ్మకం మాకు ఉంది. జనసేన కన్నా ఈసారి కూడా జనసేనకి. ఎందుకన్నా సరైన మొత్తం ఎవరికి ఏంటంటే యువత ఉంటారు కదా, వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. బాబు వస్తేనే జాబ్లు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా డెవలప్ చేయాలంటే బాబు తర్వాతే. మన ఆంధ్రాలో చంద్రబాబు గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు. ఎక్కడన్నా ఇక్కడ జనసేన అన్న పచ్చమట్ల ధర్మరాజు గారు. ఆయనకే అన్న. మా నియోజకవర్గమే దరిద్రం అన్న మొత్తం. ఎంపీకి పుట్ట మహేష్ యాదవ్ గారికి అన్న. సైకిల్ అన్న.